హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు వచ్చేసి సండే స్పెషల్ నాన్ వెజ్ కంపల్సరీగా ఉంటుంది. ఈ రోజు మనం చేయబోయే వంట చేపల పులుసు, అది కూడా ఆంధ్ర చేపల పులుసు. మా అమ్మ ఎప్పుడు చేపల పులుసు చేసి పెడుతూ ఉండేది. ఈ రోజు మనం మా అమ్మ చేసే తీరుగా నేను మీకు ఈరోజు చేపల పులుసు వండి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ చేపల పులుసుకి కావాల్సినవి వెల్లుల్లి 2 టమాటా, 2 ఆనియన్స్, ధనియాలు 2 స్పూన్లు, మెంతులు 1 అర స్పూను, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి, చింతపండు, పచ్చిమిర్చి, జీలకర్ర. ముందుగా మనం చేప ముక్కలను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఒకసారి నీళ్ళతో కడిగి పక్కన పెట్టి దాంట్లో పసుపు, ఉప్పు, కొంచెం ఉప్పు కూడా ఎక్కువ వేసేయండి. ఈ ఉప్పు పసుపుతో శుభ్రంగా ముక్కలు పట్టించి కడగాలన్నమాట. ఇది నీసు వాసన లేకుండా పోతుంది. అప్పుడు ఈ ముక్కలకు బాగా అటు తిప్పి ముక్కలకు అన్నిటికి పట్టేటట్లా ఉప్పు పసుపు పట్టేటట్టు పెట్టి 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత శుభ్రంగా వాటిని కడుక్కోవాలన్నమాట. అందువల్ల దీని నీసు వాసన లేకుండా పోతుంది. ఇప్పుడు టమాటాలని ఆనియన్స్ని సన్నగా తరగాలన్నమాట. వీటిని సన్నగా తరిగితేనే దాంట్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి మీడియం కాకుండా సన్నగా చూడండి, ఇలా సన్నగా తరిగి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టి అందులో 2 స్పూన్లు ధనియాలు వేయాలి. అలాగే కొంచెం వెల్లుల్లి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. వీటిని మాడిపోకుండా. అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి ఇవన్నీ దోరగా వేయించాలన్నమాట. ఈ మసాలా చేపల పులుసుకి ఎంతో బాగుంటుంది. కొంచెం మెంతుల్ని యాడ్ చేయాలన్నమాట. ఇవి ఈ చేపల కూరకి మెయిన్ అనమాట. మెంతులు చాలా ఆరోగ్యానికి మంచిది. అలాగే ఎక్కువ వేసినా కూడా చేదు వస్తుంది. మీడియంగా వేసుకోండి. అలాగే ఇప్పుడు కొంచెం ప్యాన్లో నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేగనిద్దాము. ఇందులోనే ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకుని మన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి వేసి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని వేపించాలన్నమాట. నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు వేగుతున్న ఈ ఆనియన్స్ కొంచెం పసుపు వేద్దాము. తర్వాత మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి అలాగే అన్నీ కలిపి ఇలా నూరుకోవాలన్నమాట. ఇలా నూరిన దీంట్లోనే నేను అల్లం వేసాను. అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపేసి నూరేసాను. ఈ వేసిన దీన్ని కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించాలన్నమాట. ఇలా ఫ్రై అవ్వాలి బాగా. ఇలా ఫ్రై అయితేనే మంచి వాసన, స్మెల్, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే మనం కోచి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను సన్నగా తరిగిన దాన్ని వేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా సిమ్లోనే వేయించాలన్నమాట. తర్వాత మనకు కారం సరిపడంత, మీకు ఎంతవరకు తింటారో అంతవరకు కారం వేసుకోవాలి. అందులోనే ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోండి. ఈ చేపలు తినటం వల్ల మనకి బాడీకి కావాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి వంటివి మన ఆరోగ్యానికి పుష్కలంగా లభిస్తాయి. అలాగే కంటి చూపు, మెయిన్ కంటి చూపుకి ఈ చేపల కూర చాలా బాగా దోహదపడుతుందండి కంటికి. ఇక వేగిన ఈ మసాలాలో చేప ముక్కలను వేసి కొంచెం డ్రైగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కొంచెం సేపు వేయించాలన్నమాట. ఇది వేయించడం వల్ల ముక్క కూడా ఇరిగిపోకుండా మంచిగా మనం తినేటప్పుడు బాగుంటుంది. వీటిని ఆ మసాలాలో కొంచెంసేపు వేయించాలి. ముక్కలు ఈ పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇరగవు. కొంచెం ఒక 2-3 మినిట్స్ వాటిని ఫ్రై చేయాలన్నమాట. అలా ఫ్రై చేస్తే ముక్క చాలా బాగుంటుంది. ఇక దీంట్లో చింతపులుసు నేను ఎక్కువేం వేయట్లేదండి. ఎందుకంటే కొంచెం పులుసు ఎక్కువ పోసి ఎక్కువసేపు మరిగించాలన్నమాట. అప్పుడు తక్కువ మరిగిన తర్వాత తక్కువ అవుతుంది కదా, ఆ పులుసు కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇలా చేస్తుందండి మా అమ్మ. అయితే ఈ టైప్లో చేస్తుంది. ఇలా మరగపెట్టిన తర్వాత ఎంతో టేస్టీ అయిన ఈ చేపల పులుసు ఇప్పుడు మా అమ్మ గుర్తొస్తుంది. మా అమ్మ ఇలా చేస్తుందని. నిజంగా మీ అమ్మగారు మీ ఇంట్లో ఎవరైనా సరే చేపల పులుసు పెడితే ఏ రకంగా ఉంటుందో కామెంట్ చేయండి. ఎంతేనండి, ఇలా బాగా మరిగించిన తర్వాత చేపల పులుసు రెడీ అయిపోతుంది. అప్పుడప్పుడు ఇట్లా
తిప్పుతూ ఉండాలన్నమాట. బాగా మరిగిన తర్వాత లాస్ట్లో మనం కొత్తిమీర చల్లుకుంటే ఆ వాసన స్మెల్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇది చల్లారాలండి. ముఖ్యంగా ఈ చేపల పులుసు చల్లారిన తర్వాతే తినాలి. నైట్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడైనా సరే మనం ఒకరోజు తర్వాత తింటేనే దీని టేస్ట్ అనేది తెలుస్తుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. చేపల పులుసు రెడీ అయింది, తినేద్దాం ఇక. వావ్, చేపల పులుసు చాలా వెరైటీగా మా అమ్మ చేసే విధానం చేశాను, చూద్దాం. వావ్, సూపర్ ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.